హాయ్ అండి, హలో, నమస్తే. ఎట్టకేలకు తిరుమలకి భక్తులు ప్రవాహంలా ప్రవహిస్తున్నారు. పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తిరుమలకి వస్తున్నారు. అంటే వీకెండ్ రోజులే కాదు, ఈ 2 రోజులు కూడా మరి ఒకరోజు 2 రోజులు కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో తిరుమలకి తరలి వస్తున్నటువంటి భక్తులకు సంబంధించి ఇప్పటికే కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇంకా రేపు 30, ఎల్లుండి 31. అంటే ప్రతి భక్తునికి కూడా ఒక సంవత్సరంలో ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు. అందువల్ల మొక్కుల్లో భాగంగా నడిచి వచ్చే భక్తులు కావచ్చు, లేదంటే నేరుగా తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఇట్లా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇట్లా తరలి వస్తున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లనే ఆలయం వెనుక ఉన్నటువంటి వైకుంఠం కంపార్ట్మెంట్లో భక్తులతో పెద్ద ఎత్తున కిటకిటలాడుతుంది. దాదాపుగా స్వామివారికి సంబంధించి ఆలయం వెనుకన కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. ఈ రద్దీ ఇట్లానే కొనసాగుతుందని కూడా టీటీడీ అధికారులు కూడా చెబుతున్నారు. మరి వాళ్ళకందరికీ కూడా మెరుగైన దర్శనం కల్పించాలని టీటీడీ రాత్రింబవళ్ళు కూడా కష్టపడుతుంది. అయితే ఇవన్నీ దాటుకుని వెళ్తే కొత్త సంవత్సరం రోజు జనవరి 1 రోజు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవాలనేది భక్తుల విశ్వాసం. మొదటి రోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా కష్టాలన్నీ పోతాయని భక్తులకు నమ్మకం. అందువల్లనే తొలి రోజు దర్శనానికి ఇప్పటికే కూడా ఆన్లైన్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు టికెట్స్ అన్ని రకరకాల ₹300 కావచ్చు, లేదంటే ఇట్లా శ్రీవాణి దర్శనం టికెట్లు కావచ్చు, ఇట్లా అన్ని రకాల దర్శనాలన్నింటినీ కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఇంకా తొలి రోజు దర్శనం తర్వాత ఇంకా ఎంతో ప్రతిష్టాత్మకంగా టీటీడీ నిర్వహించేటటువంటి ఈ వైకుంఠ ఏకాదశి 10వ తారీఖున రాబోతుంది. ఆ ఏకాదశి, ద్వాదశి అంటే గతంలో ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే ఆలయం లోపల వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతారు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే విశేషమైనటువంటి లక్షలాది మంది భక్తులు ఆ 2 రోజులు వచ్చి ఆ వైకుంఠ ద్వారాలు గుండా వెళ్ళాలని భక్తులు తప్పిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకందరికీ అవకాశం కల్పించే విధంగా కూడా మొత్తం 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారం తెరచాలని ఒక నిర్ణయం గతంలో తీసుకోవడం జరిగింది బోర్డులో. ఆ నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం కూడా 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. దానికి సంబంధించినటువంటి టికెట్స్ ఏ విధంగా ఇస్తారంటే తిరుపతిలో దాదాపుగా 8 ప్రాంతాల్లో టీటీడీకి సంబంధించి అనుబంధంగా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇచ్చిన విధంగానే టోకన్స్ ఇస్తారు. మొదటి రోజు అంటే 10వ తారీఖున ఏకాదశి, వైకుంఠ ఏకాదశి కాబట్టి ముందు రోజు అంటే 9వ తారీఖు నుంచే ఆ టికెట్స్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, చైర్మన్లందరూ కూడా ఎక్కడెక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేశారో ఆయా ప్రాంతాల్లో తిరిగి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మొత్తం కూడా కౌంటర్స్ వద్ద కూడా అంటే ఏర్పాట్లకు సంబంధించి కూడా పరిశీలన చేయడం జరిగింది. సో 9వ తారీఖు నుంచి కూడా తిరుపతిలో ఏదైతే టీటీడీ అంటే ఏర్పాటు చేసినటువంటి 8 ప్రాంతాలలో ఇట్లా టికెట్స్ను విడుదల చేయబోతారు. ఆ రోజు నుంచి కూడా అంటే మొదటి రోజు కొన్ని టికెట్స్, దాని తర్వాత నుంచి కూడా అంచెలంచెలుగా ఆ 10 రోజుల పాటు కూడా దాదాపు 7 నుంచి 8 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుని దాని తర్వాత వైకుంఠ ద్వారాలు గుండా కూడా, ఎందుకంటే వైకుంఠ ద్వారాలు అంటే మోక్ష మార్గాలని, లేదంటే వైకుంఠ ప్రాప్తి అని ఇట్లా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. వైకుంఠ మార్గాలను అట్లా సంబోధిస్తూ ఉంటారు. అందువల్లనే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వైకుంఠ ద్వారాల గుండా వెళ్ళి భక్తులు ఆలయం బయటకు వస్తూ ఉంటారు. దానికోసం ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో భక్తులు వస్తారన్న ఆలోచనతోనే టీటీడీ కూడా ఈ రకంగా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. కొన్ని పరిమిత సంఖ్యలో మాత్రం ఆన్లైన్లో అంటే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇక్కడ టికెట్స్ పొంది మళ్ళీ వాళ్ళ ఊర్లకు వెళ్ళి ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకందరికీ కూడా కొన్ని మొత్తంలో ఆన్లైన్లో కూడా టికెట్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తిరుపతిలో ఈ కౌంటర్స్ అన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఆ టైం స్లాట్ ఇస్తారు. ఆ టైం స్లాట్ ప్రకారం ఆ టోకన్స్ పొంది దాని తర్వాత ఏ సమయంలో వాళ్ళకి ఆ దర్శనం కల్పిస్తారో ఆ సమయం నేరుగా తిరుమలకి వెళ్ళి శ్రీవారిని దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారాలు గుండా వెళ్ళే రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చూద్దాం. నూతన సంవత్సరం రోజు కూడా టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని దర్శిస్తారు. దాని తర్వాత ఒక ఛాలెంజ్గా టీటీడీకి వైకుంఠ ఏకాదశి కూడా జరగబోతా ఉంది. మరి ఆ రోజు నుంచి కూడా 10 రోజుల పాటు 7-8 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమంలో కూడా చేస్తుందని మనం చెప్పుకోవచ్చు.